కౌంటింగ్ ప్రక్రియలో పోలీస్, జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో సంయుక్త కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత తెలియజేశారు. గురువారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్ల గురించి ఎస్పీ, రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ, జూన్ 4వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ అనంతరం ఫలితాలు వెల్లడి చేసే క్రమంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీసు యంత్రాంగం సంయుక్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భద్రత తదితర ముందస్తు చర్యలపై అభ్యర్థులకు కౌంటింగ్ ఏజెంట్స్లతో శుక్రవారం సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. 3 అంచెల భద్రత, 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 7 సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోటీలో నిలిచిన అభ్యర్థుల ఇళ్ల వద్ద, రాజకీయ పార్టీల ఆఫీస్ దగ్గర సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి వ్యక్తులు, సమూహాల కదలికలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి 3 సార్లు భౌతికంగా హాజరై భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపులో భాగంగా ప్రతి కౌంటింగ్ హాల్కు తప్పకుండా ఒక వీడియోగ్రాఫర్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కౌంటింగ్ హాల్లో అభ్యర్థుల జోన్ మరియు మీడియా సిబ్బందిని స్పష్టంగా గుర్తించాలి. కౌంటింగ్ ఏజెంట్లందరికీ వారికి కేటాయించిన టేబుళ్లను స్పష్టంగా సూచించే బ్యాడ్జీలు ఇవ్వాలని అన్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా కలర్ కోడ్ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి రౌండ్కు సంబంధించిన డేటాను టేబుల్ చేసిన తర్వాత ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలైన ఓట్ల సంఖ్య, ఓటర్ టర్నౌట్ రిపోర్ట్కు క్రాస్ వెరిఫై చేసుకొని నిర్ధారించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పోల్ సమయంలో భర్తీ చేయబడిన కంట్రోల్ యూనిట్ల డేటాను ముందుగా కౌంటింగ్ టేబుల్కు అందించాలని, వాటి క్రమ సంఖ్య క్రాస్ చెక్ చేయాలని అన్నారు. ఈ కాన్ఫరెన్స్లో ఎస్పీ పి జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, ఇతర రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రిస్ట్రిక్షన్లో ఉన్నవన్నీ కూడా ఒకసారి మీ దగ్గర లిస్ట్ ఉంటుంది కాబట్టి యూ మేక్ ష్యూర్ దట్ దిస్ ఇస్ ఇంప్లిమెంటెడ్ అట్ ద ఫీల్డ్ లెవెల్ ఆల్సో. రెండోది వచ్చేసి మనకి రిజల్ట్ అనేది దీనికి సంబంధించి పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టాలి అనేది ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు రేపు అందరు కూడా యూ హ్యావ్ ఎ కంబైన్డ్ మీటింగ్ విత్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ యూ కాల్ దేర్ ఎలక్షన్ ఏజెంట్స్ ఆల్సో. ఏమవుతుందంటే కొంతమంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ దే విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ మెసేజ్ పాస్ ఆన్ చేయలేకపోతారు. ఎలక్షన్ ఏజెంట్స్ అందరు కూడా లోకల్ వాళ్ళు, వాళ్ళకి కింద వాళ్ళతో బాగా టచ్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ ఏజెంట్స్ని కూడా కంపల్సరీగా రేపు పిలవండి. ఆర్ఓస్, డిఎస్పీసీ రేపు జాయింట్ మీటింగ్ పెట్టి మనం ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము లా అండ్ ఆర్డర్కి సంబంధించి, వాట్ ఈస్ ద కౌంటింగ్ ప్రొసీజర్, కౌంటింగ్ సెంటర్స్ దగ్గర ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాము, అట్ ద సేమ్ టైం బయట విలేజెస్లో కానీ జిల్లా మొత్తం కూడా ఏం చర్యలు తీసుకుంటున్నాము అనేది చెప్పాలి.